మీతో దేవుని చిన్న మాట. ప్రియ శ్రోతలందరికీ యేసుక్రీస్తు నామములో శుభవందనాలు. ప్రియులారా, బాగున్నారా? మీరందరూ బాగుండాలని, వాక్యం చేసి స్థిరపరచబడాలని మీ కొరకు ప్రార్థిస్తూ ఈరోజు దేవుని వాక్యము కీర్తన గ్రంథం 37వ అధ్యాయం 16వ వచనం. నీతిమంతునికి కలిగినది కొంచెమైనను బహుమంది భక్తిహీనులకున్న ధన సమృద్ధి కంటే శ్రేష్టమైనది. ప్రభునందు ప్రియులారా, మీరెప్పుడైనా దుష్టులను వారి అభివృద్ధిని చూచినప్పుడు చింతించవద్దు, లేక బుద్ధిహీనమైన పనులకు పాల్పడవద్దు. ప్రభువు మీ పక్షమున ఉన్నాడు. ఇట్లుండగా ఏమందుము? దేవుడు మన పక్షం ఉండగా మనకు విరోధి ఎవడు? రోమా 8:31. మన హృదయములో ప్రశాంతత కొరకు మనం దేవుని సంపూర్ణ నిశ్చయతపై ఆధారపడగలం. నీతిమంతునికి కలిగినది కొంచెమైనను బహుమంది భక్తిహీనులకున్న ధన సమృద్ధి కంటే శ్రేష్టము అని మనం చదువుకున్నాం కదా. మనకెంతో అవసరమో దేవునికి తెలుసు. మన అవసరాలు ఆయన చూస్తూ ఉన్నాడు. దేవుని సమస్త ఐశ్వర్యము మనకు అందుబాటులో ఉంది. ఒక మంచి కుటుంబం లేనప్పుడు ఎన్ని కోట్లు ఖర్చు చేసి ఎంత పెద్ద భవనం కట్టుకున్నా ఏం ప్రయోజనం? మనశ్శాంతి లేనప్పుడు. కాబట్టి మంచి విలువలు లేనప్పుడు బ్యాంక్ బ్యాలెన్స్ ఎంతుంటే ఏం ప్రయోజనం? ఎంతో కలిగి ఉండి దేవుడు లేకపోవడం కంటే, ఎంతో కలిగి ఉండి నెమ్మది లేకపోవడం కంటే, దేవునితో పాటు నెమ్మది కలిగి కొంచెం కలిగి ఉండడం ఎంతో శ్రేష్టమని దావీదు తెలియజేస్తున్నాడు. కాబట్టి దేవుడు మనకుంటే నెమ్మది సమృద్ధి సమస్తము ఉన్నట్లే కదా. కాబట్టి దేవుడు తో ఉండి మనం కష్టము నష్టం ఎరుకు ఇబ్బంది అనుభవించినా ఒకరోజు దేవుడు జ్ఞాపకం చేసుకొని మనల్ని సమృద్ధిలోకి నడిపిస్తాడని నిరీక్షణ కలిగిన వారై మనం ముందుకు సాగిపోదాం, ప్రార్థిద్దాం. దేవుని గొప్ప కార్యాలను మన జీవితాల్లో పొందుకుందాం. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఈ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. గాడ్ బ్లెస్ యూ ఆల్. దేవుని స్తోత్రం.